నమస్తే. సింగర్ మంగ్లీ తమ్ముడు సంబంధించినటువంటి అంశంలో రోజుకో కొత్త కోణం బయటపడతా ఉంది. ఈరోజు తాజాగా ఒకే సంబంధించినటువంటి అంటే జస్ట్ ఒక 10 మంది కలిసి దరిదాపుగా 8,00,00,000 30,00,00,000. 30,00,00,000 ఒకే సంబంధించినటువంటి ఒక 10 అకౌంట్‌లను చూస్తే 30,00,00,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా. సో, వాళ్ళకి ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరు మీద వాళ్ళని మోసం చేసి 10 మంది బాధితులు 30,00,00,000 రూపాయలు. అంతేకాకుండా ఒక బయటికి సంబంధించినటువంటి స్టేట్‌కి సంబంధించినటువంటి మాజీ మంత్రి మనవడు సైతం కూడా 80,00,000 పెట్టుబడి పెట్టిండన్నటువంటిది తాజా సంబంధించినటువంటి వార్తలు అందుతా ఉన్నాయి. దీనిపైనే కొన్ని ఆధారాలను చూపెడుతూ కూడా మీడియా ముంగడికి రావడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గిరిజన విద్యార్థి నాయకుడైనటువంటి అశోక్ రాథోడ్ గారు. ఏంటిది మీరు చూపెట్టేటువంటిది నిజమేనా? లేకపోతే కావాలని చెప్పేసి చూపెడతా ఉన్నారా? 30,00,00,000, 50,00,00,000 ఇదంతా కూడా మీ దగ్గరికి ఎట్లా వస్తా ఉన్నాయి ఇదంతా కూడా? కొంతమందేమో ఇది కావాలని చెప్పేసి వీళ్ళే క్రియేట్ చేసుకొని ఏదో చూపెడుతున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు అనేది చాలామంది అంటా ఉన్నారు. యెస్. అది గూడా మనము ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని ఆధారాలు పెట్టుకొని మాట్లాడితే చూసే ప్రేక్షకులకు గూడా మన పైన గౌరవం ఉంటది. ఈరోజు మా దగ్గర ఆధారాలు ఎట్లొస్తున్నాయంటే నిజంగా మీ మీడియాకి నేను దండం పెట్టాలి. మేము మాట్లాడుతున్నప్పుడు పేద ప్రజల దగ్గర ఆ వీడియోలు వెళ్ళిన తర్వాత మేము గూడా దాంట్లో బాధితులమని చెప్పేసి మాకు ఫోన్లు చేసి మాకు పర్సనల్‌గా కలిసి వాళ్ళ ఆధారాలు ఇస్తున్నటువంటి సందర్భం ఇదంతా. ఆధారాలు ఎట్లొస్తున్నాయంటే ఇట్లొస్తున్నాయి. ఇది అగ్రీమెంటు. నేను క్రియేట్ చేయలేదు కదా ఈ అగ్రీమెంట్‌ను. ఇది అగ్రీమెంట్ నేను క్రియేట్ చేయలేదు. ఓకే. ఇక్కడ మధు గారి సంతకం ఉంది. ఓకే. ఆ పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఇది సీరియల్ నెంబర్ 10 నుంచి 28 వరకు. ఓకే. అయితే ఏ తండా, పడమటి తండా, పోలేపల్లి తండా, తర్వాత కొర్ర తండా, జగ్య తండా, వదిబట్ల, చింతల తండా సుమారు 4,00,00,000 4,00,00,000 ఇట్లా 90,00,000 ఇదంతా లెక్క పెట్టుకుంటే 30,00,00,000 వరకు వసూలు చేశారు. ఇది ఈ 18 మంది ఈ 18 మందే 30,00,00,000 వరకు వాళ్ళు పెట్టారు. అంటే వీళ్ళు కూడా ఏజెంట్లే. వీళ్ళు అక్కడక్కడ వసూలు చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా చూడాలి. ఇక్కడ ఈ డబ్బులు రమావత్ హనుమ అంట. ఓకే. ఇది మధు. ఓకే. రమావత్ మధుకు ట్రాన్స్ఫర్ అయింది, హనుమ ట్రాన్స్ఫర్ అయింది, మధు ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ఈ నెఫ్ట్ ఎవరో చేశారు, దీనికి పేరు అకౌంట్ నెంబర్ అయితే ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ హనుమ. ఓకే. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ మధు. ఓకే. ఇదంతా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కదా. పేద ప్రజలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? ఇవి ఇంకా 2,30,00,000 రమావత్ మధు హెచ్డిఎఫ్సి అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. సంతోషం. ఇది ఒకటి వచ్చింది. ఇదంతా పేద ప్రజలు ఇచ్చిందే. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ పెడుతుంటే అనంతపురం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈరోజు పొద్దున్నే కర్ణాటక మాజీ మంత్రివర్యులు మనవని దగ్గర వీళ్ళు ఒక పెద్ద డ్రామా చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక డిఫెండర్ కారు, తర్వాత 2 ఫార్చునర్ కార్లు, 2 స్కార్పియో కార్లు తీసుకెళ్ళి రమావత్ మధు, శివ చౌహాన్, శైలజ అంట, హేమకాంత్ రెడ్డి అంట, వీళ్ళ 5గురు వెళ్ళి అక్కడ సూటు బూటు ఇద్దరు 3-4 గన్మెన్లకు వాళ్ళ దగ్గర AK-47 గన్లు అంట. అరే ఇదంతా బిజినెస్ మ్యాన్. వారు కూడా ఏం చెప్తున్నారంటే మా గిరిజన బిడ్డ, మా బంజారా బిడ్డ మోసం చేయరే, వీళ్ళు దానం మాత్రమే చేయగలుగుతారు, వీళ్ళు మోసం చేయడానికి రాదు, నేను కూడా ఒక బంజారా బిడ్డనని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే నేను షాక్ అయ్యా. నా పక్కనే ఉన్నటువంటి భూమి కూడా కొన్నారు. ఆ భూమి సుమారు 7 ఎకరాల భూమి. అది 7 ఎకరాలు. 7 ఎకరాలు అంటే 1 ఎకరము సుమారు 6 నుంచి 7 కోట్లు. అక్కడ బెంగళూరులో ఈ వారి మనవడు చెప్తున్నటువంటి ఆధారాలు అవి కూడా తీసి మాకు దగ్గర పెడుతున్నాడు. అది కూడా సర్వే నెంబర్ మీకు ఒకటి చెప్తా నేను. నాకు పొద్దున్నే సర్వే నెంబర్ చెప్పడంలో తప్పేం లేదు కదా. నేను అది కూడా చెప్తా. ఇది శైలజ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందంట. అది తేలాలి కదా. ఇప్పుడు శైలజ అంటే ఇప్పుడు మంగ్లీ ఫ్యామిలీ వాళ్ళ అనుకుంటా ఉన్నారా, లేకపోతే మధు ఫ్యామిలీ వాళ్ళతోనే ఎవరిదో 7 ఎకరాలు వీళ్ళంతా కలిసి చేశారు. మరి శైలజ ఎవరు? 306 సర్వే నంబర్ 7 ఎకరాలు. ఓకే. అక్కడ వారి నీలమోగా అని ఏదో పేరుంది కర్ణాటకలో, బెంగళూరు నుంచి సిటీ నుంచి 25 కిలోమీటర్లు. వారి దగ్గర 80,00,000 రూపాయలు వసూలు చేశారంట. మీరు కూడా ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతారు, మీరు కూడా షేర్ హోల్డర్గా అవుతారని చెప్పేసి వారి దగ్గర కూడా 80,00,000 ఇవ్వడంతో ఈ రోజు వరకు ఆ డబ్బులు రాకపోతే రేపు చూసి
నేను కూడా అడ్వకేట్తో మాట్లాడి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిందో మియాపూర్కైనా వస్తా, లేకపోతే పంజాగుట్ట ఆయనకి వస్తా, లేకపోతే బెంగళూరులో కూడా నేను కేసు ఫైల్ చేయడానికి నేను సిద్ధము. నేను ఒక నాయకుడిని, నన్ను కూడా ఇట్లా మోసం చేస్తారా బంజారా బిడ్డలని చెప్పేసి ఇప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళ మాజీ మంత్రి మనోడు అంటా ఉన్నాడు. 100% అంటున్నాడు. మీరు మాట్లాడినా నేను స్వయంగా మాట్లాడినా 2-3 రోజుల తర్వాత వస్తా అని చెప్పిండు. అదొకటి. అయితే ఇప్పుడు ఏమన్నా మీరు ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తారా? ఇప్పుడు వద్దండి అండి, ఆయన కొంత పేరు ప్రత్యేకలుగానే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొన్ని ఆధారాలు ఇచ్చాడు మనకు. అయితే ఇది బైనాన్స్ అకౌంట్. ఓకే, ఈ బైనాన్స్ అకౌంట్ ఏంటంటే మొత్తం స్కామ్ చేసిన అమౌంట్లు అన్నీ దాంట్లో పోతాయి. అంటే బినామీల పేర్ల మీద ఐడీలు క్రియేట్ చేస్తారంటే వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు ఈ బైనాన్స్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, సుమారు 400 నుంచి 500 కోట్ల వరకు ఈ బైనాన్స్ అకౌంట్ అంట. దీనికి బ్రాంచులు ఉండవు, దీనికి హెడ్ క్వార్టర్స్ ఉండవు. ఈ మధ్య కాలంలో 2026లో అబుదాబిలో ఒక కొత్త హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేశారని గూగుల్ చెప్తుంది. సో ఈ బైనాన్స్ అకౌంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరి అకౌంట్ ఉంది, దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కూడా మనకు తెలియాలి. అలాగే 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. ఇది కూడా కొండమల్లెపల్లి 28 కోట్లు వసూలు చేసిందంట. అయితే ఈయన శవాన్ని మోయడానికి తీసుకెళ్తుంటే కూడా పోనీయలేదు. అక్కడ కొన్ని చాలా పెద్ద లొల్లి అయింది కొండమల్లెపల్లిలో. ఇవన్నీ బయటికి రావడం లేదు. ఇది నేను రాసింది కదా, ఏదో మీడియానే చెప్పింది కదా. ఇది ఈ బాధితులు కూడా వీళ్ళు కూడా ఆయన బాధితులేనా? ఇదంతా మధు ఏజెన్సీ రామావతు మధు బాధితులేనా? అన్న ఇక్కడ ఏముంటుందంటే మధు గారికి క్లయింట్స్ ఎక్కువయ్యారు. ఓకే. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్లను నిర్మించుకుంటారు. ఏజెంట్లు ఎవరెవరి దగ్గరికి తీసుకొస్తారు అనేది తెలియదు. నువ్వు ఎక్కడ పెడుతున్నావు అంటే మధు, దీంట్లో మంగ్లీ గారి పాత్ర కూడా ఉంది, వారంతా కలిసి ఇది బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా పెట్టాలని చెప్పేసి అక్కడ పేరు, ఇక్కడ డబ్బులు వసూలు. సో ఇదొకటి. అయితే ఇంకోటి నేను దయచేసి ఈ ఫోటో ఈయన శివ చౌహాన్, ఎవరు మంగ్లీ గారి సోదరుడు. ఓకే, ఈయన రమావత్ మధు, ఆమీర్ పటేల్. ఈయన పట్టుకున్నప్పుడల్లా, ఇక్కడ వచ్చినప్పుడల్లా ఈ మధ్యకాలంలో సెంట్రల్ మినిస్టర్స్తో ఏదో ఫోన్లు వస్తున్నాయి, అదొస్తున్నాయి, ఇదని వస్తున్నాయి, వార్తలు వచ్చినాయి. బహుశా ఆమీర్ పటేల్ గారికి ఈయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వస్తున్నాడంట. నల్గొండ ఎస్పీ ఆఫీస్ కూడా వచ్చిందని మాకు సమాచారం ఉంది. అలాగే అభిషేక్, నేనేమంటున్నా అంటే మధుకి ఆమీర్ పటేల్కి ఏం సంబంధం? ఓకే, ఆమీర్ పటేల్కి మధుకి ఏం సంబంధం? శివాకి వీళ్ళకి ఏం సంబంధం? అభిషేక్కి వీళ్ళకి ఏం సంబంధం? ఈ భరత్ చౌహాన్ మధు వాళ్ళ బావ, మొత్తం బినామీ ఈయననే. ఈ భరత్ చౌహాన్ మొన్న జైరాబాద్లో ఏం చేసిండు, మొత్తం మంగ్లీ సంసారం ఇదంతా వ్యవహారం మొత్తం బయటికి పడ్డాక జైరాబాద్లో ఎంత ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాము, మీరు ఎవరు బయటికి వెళ్ళి చెప్పొద్దు అన్నది నిజమా కాదా? ఇది కూడా చెప్పాలి. అలాగే మేము ఇవన్నీ చెప్తున్న ఆధారాల మేరకు దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె కూడా అంటుంది కదా, ఇప్పుడు మీరు అన్నీ కూడా దీనికి సూత్రధారి పాత్రధారి మధు నుంచి అయినాయి. సో మధు వెనకాల ఉండేది మంగ్లీ అన్నటువంటి అనుమానం. మంగ్లీ ఏమని చెప్తుంది మీరు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అసలు ఆయన ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆయన నాకు తెలియదు. ఈ పైసలు ఎక్కడి, ఈ మైక్రో ఫైనాన్స్ ఎక్కడిది, మధు అన్నటువంటి వ్యక్తితో నేను కలవలేదు, మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది కదా. మరి ఇప్పుడు మీరు అబద్ధం ఆడుతున్నట్ట, నేను అబద్ధం ఆడుతున్నట్ట? నా కెమెరాలు అబద్ధాలు ఆడుతున్నాయి. ప్రపంచాన్ని చూపించే నా కెమెరా, పేద ప్రజల గొంతులు చూపించే నా కెమెరా అబద్ధం ఆడుతున్నట్ట, మీరు ఆడుతున్నట్ట, నేను ఆడుతున్నట్ట? బర్త్డే ఫంక్షన్లో మధు లేనట్టేనా? వీడియోస్ రాలేదా, విజువల్స్ రాలేదా, టెస్టులు కాలేదా? రమావత్ మధు పైన అభిషేక్ పైన ఈ ప్రైవేట్ ఫంక్షన్లో ఒక వీడియోలలో మధు ఉన్నాడు, ఏమి సంబంధం లేకుంటే ఎట్లొచ్చిండు? అలాగే మన తొలి వెలుగు రఘు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరు, అభిషేక్ 25 లక్షల్లో మంగ్లీ గారికి ట్రాన్స్ఫర్ అయింది నిజమే, దాని తర్వాత క్యాష్ ఇచ్చింది కూడా నిజమే, దాని తర్వాత నాకు సంబంధం లేదు. ఇది అబద్ధమా నిజమా? ఓకే, అంటే అభిషేక్ గారు ఒక పార్ట్నరే కదా, మరి వాడే చెప్తున్నాడు కదా. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు మంగ్లీ గారు మధుకు నాకు సంబంధం లేదు, వాడెవడు అది ఇదని చెప్పేసి ఒక మంచి స్లాంగ్లో చెప్పింది కదా. మరి అదే సంబంధం ఉందని డీజీపీ ఆఫీస్ దగ్గర ఎందుకు చెప్పినట్టు? నాకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు మధు గారితో, బహుశా మళ్ళీ వచ్చే ప్రెస్ మీట్లో, మంగ్లీ గారు పెట్టే ప్రెస్ మీట్లో మధుతో నేను కలిసి పనిచేస్తున్నానని చెప్పాలని ఆశపడుతున్నా, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి. ఏమి సంబంధం లేకపోతే నేను మా సోదరి ప్రత్యూష రాథోడ్కి ఎందుకు ఫోన్ చేయాలి? వాడు చేయబట్టే ఇదంతా బయటికి వచ్చింది, లేకపోతే బయటికి రాదంట. ఏం తప్పు చేయకపోతే మేము ఎందుకు ఫోన్లు చేయాలి?
సో ఇదంతా కూడా అంటే కేవలం 10,000 5,000 కాదు. లక్షలు లక్షలు కొంతమంది కోట్ల రూపాయల పెట్టుబడి. అసలు ఏం చూసి వీళ్ళు అంత అమాయకంగా మోసపోయారని చెప్పేసి అనుకోవచ్చు? ఈరోజు నేను అనిల్‌ని చాలా నమ్ముతా. ఈరోజు మీరు చెప్తే అశోక్ ఒక 5,00,000 నువ్వు పెట్టు మంచిగా ఇంట్రెస్ట్ వస్తాయి. మంచిగా మన ఉద్యమాల్లో పనిచేస్తున్నాం. అది ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా ఇయ్యి అంటే నిన్ను నమ్మి నేను డబ్బులు ఇచ్చిన. ఇచ్చినోడు దొంగ కాదు కదన్నా. ఆశపడ్డాం. అంటే మధు మొహం మనిషి జీవి అంటే అంటే ఆశజీవి. మధు మొహం చూసి ఇచ్చిండ్లా? లేకపోతే అంటే మధు వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మొహం చూసి ఇచ్చిండ్లా? ఇక్కడ ఎవరు నమ్మిల్లు అసలు? 2018, 19 నుంచి వ్యవహారం జరుగుతుందనేది. రమాజ్ బాలాజీ ఏం చేసిండంటే అందరినీ నమ్మకం కుదిరిచ్చాడు. ఏమని 5,00,000 ఇస్తే దానికి 15 రూపాయల మిత్తి 20 రూపాయల మిత్తి ఇచ్చి అందరినీ నమ్మకం కుదిరిచ్చిండు. ఆ సందర్భంలో అక్కడికెళ్ళి జర్నీ స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. 100 కోట్లు ఉన్నాయన్న, 1415 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని నిజ నిర్ధారాలు తెలియాలి కదా. అందుకే ఇప్పటికైనా మంగ్లీ గారు మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కడిగిన ముత్యంలా బయటికి రండి. ఎస్, మీ పైన ఆరోపణలు ఎదుర్కొంటారు కదా. మీ పైన సోషల్ మీడియాలో ఒక చిన్న కామెంట్ పెడితేనే మీరు భరించలేదు. నేను ఇట్లాంటి తప్పు చెయ్యనని మీరు బయటికి వచ్చి కంప్లైంట్ చేస్తే 3 రోజులు అరెస్ట్ చేశారు కదా. రమావత్ మధు గారి పైన ఒక్క చిన్న కంప్లైంట్ ఇస్తే నీకు పోయేదేముంది అంటే సిగ్నల్ టీవీలో ఒక ఇంటర్వ్యూలో మధు గారు నాకు మధుకి మంగ్లీకి సంబంధం లేదని చెప్పేసి ఆయన క్లీన్ చీట్ ఇచ్చిండు. కాబట్టి మిగతా వాళ్ళపైన చర్యలు తీసుకోమని. సిగ్నల్ టీవీ ఇన్వెస్టిగేషన్లో అయిపోయినట్టేనా ఈ సంసారం మొత్తం? మరి న్యాయం ఎవరు చేయాలి? ఇది కదా మంగ్లీ గారు, అందుకే కడిగిన ముత్యంలో బయటికి రమ్మంటున్నాం. సో ఇక్కడ ఈ ఒక పేజీలో చూస్తే 18 మంది పేర్లు చూస్తేనే 30 కోట్ల రూపాయలు. సో అటువంటి ఇంకా ఉన్నాయి మీ దగ్గర? 110% వస్తాయి, ఉన్నాయి కూడా. ఇప్పుడే ఇందాకే మనం లైవ్లో ఉన్నా మీరు అంటే నేను నా దగ్గర కొన్ని లైవ్లోనే ఉన్నాం మనమంతా. ఇగో 6:24కి ఇప్పుడు టైము. నేను ఫోన్ లేపలేదు, మన మీడియాలో ఉన్నాం కాబట్టి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్లీజ్ కాల్ మీ అన్న, వదిబట్ల అన్న మాది, ఒక్కసారి మాట్లాడాలి. బాధితులే కదన్నా, మేము చేయమంటున్నామా? వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా నష్టపోయినామని. కొంతమంది అయితే ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను. మొన్న ఇదే క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి పీజీ స్టూడెంటు 40 లక్షల రూపాయలు పెట్టి ఆయన డబ్బులు ఈఎంఐలు కట్టలేక ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వలేక సూసైడ్ చేసుకున్నా. ప్రాణాలు కావా అవి? మంగ్లీ కన్నీళ్ళు పెడుతుంటే బాధ అనిపిస్తుంది మనకి. అవి ప్రాణాలు కావా? సర్పంచ్ చనిపోయాడు. ఇప్పుడు ఇదే వీడియోలలో వచ్చినప్పుడు ఒక సర్పంచ్ చాలా కామెంట్లు పెడుతున్నారు. మా తాతయ్య 20 లక్షలు ఇచ్చారు వాళ్ళ ఆఫీస్లోనే, తాతయ్య హెల్త్ బాగాలేదు. ఓకే, ఎక్స్ సర్పంచ్ వదిపట్ల రమా దస్రు నాయక్ 40 lakhs డై. ఎందుకు పెడతారన్న పాపం? ఇది కూడా చూడాలి కదా. కాబట్టి పేద ప్రజలకు న్యాయం చేయండి. ఇప్పుడైనా ఒక ఫేర్ ఇన్వెస్టిగేషన్ చెప్పండి. మేము చూపినటువంటి ఆధారాల మీద చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయండి. బైనాన్స్ కంపెనీలో 400 కోట్లు ఉన్నాయని సమాచారం ఉంది. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయండి. ఆ అకౌంట్ ఎక్కడ ఉండదంట, వాళ్ళు పర్సనల్గానే హ్యాండిల్ చేసుకోవాలంట. సో ఇదండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చాలా సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. సంబంధించినటువంటి కేవలం 18 మంది సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తేనే దరిదాపుగా 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. సో మిగతా సంబంధించినటువంటి కొన్ని అకౌంట్లలో అవి ఫ్రీజ్ అయ్యి కూడా ఉన్నాయి. దీని వెనకాల మంగ్లీ పాత్ర కూడా ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేసుకుంటూనే చాలామంది మోసం చేసేదానికంటే ముందు నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి కూడా మధు అనేటువంటి వ్యక్తి మోసం చేయడం జరిగింది. మధు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి అది మంగ్లీ కావచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తపరుస్తూ ఉంది. ఒకవేళ కనుక నీకు ఎలాంటి సంబంధం ఇవి సంబంధించినటువంటి విషయంలో లేనట్టయితే నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మంగ్లీ పైన ఉన్నది. కడిగిన ముత్యంలాగా బయటకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ మంగ్లీ మధు పైన కేసులు పెట్టకుండా మధుని సేఫ్ సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే మధుని కనుక మంగ్లీ కనుక కేసు పెట్టినట్టయితే మధు పైన మధు కావాలని చెప్పేసి మరి మధు అవసరమైనట్టయితే మంగ్లీకి సంబంధించినటువంటి బండారాన్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతో మంగ్లీ ఒక చాకచక్యంగా మధుని సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి బాధితుల పక్షాన పోరాడాల్సిన అవసరం మంగ్లీకి ఎంతైనా ఉంది. ముఖ్యంగా బంజారాకు సంబంధించినటువంటి బిడ్డలే ఎక్కువ మంది బలైపోయారు కాబట్టి దీని పట్ల మంగ్లీ ఆలోచించి బాధితుల తరపున పోరాడాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.